ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చాలా వేడి మీద ఉన్నాయండి. గతంలో మనకి 6 నెలల కిందట ఎలక్షన్స్ చాలా దెబ్బ జరిగినాయి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది గెలిచింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారని అడిగితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ నేను రాను హైకోర్టులో అని చెప్పి స్టే చేశారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు ఆయన రాజకీయాలు? సార్, నా పేరు గిడుతురు శ్రీను, మాది విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం. అయితే ఇప్పుడు రాక్షస పాలన అంతమైపోయి ఈరోజు సుపరిపాలన పరిపాలన వచ్చిందండి. అయితే ఈరోజు ప్రజలే తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు. అంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు ఆయన. కానీ ప్రతిపక్ష హోదా కావాలనడం అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలనకి అందం పలికారు. ఇంకా మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులు లాంటి తిరగడం ఇదంటే ఇది ఒక చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళిన పిల్లడు మారం చేసినట్లు నాకు ఆ టైప్లో ఈయన కోర్టులు లాంటి తిరగడం అనేది ఒక చిన్నపిల్ల రాజకీయ తత్వం అనుకున్నాను నా భావన. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 164 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నిజంగా అది ప్రజలు చాలా ఘనమైన తీర్పిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షించి అంత ఘన విజయాన్ని ఇచ్చారు. చాలా ఆనందదాయకం. అలాగే బాబు గారు మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రంలో వీటిగా ఉంది. ఆయన చేసిన తుగ్లక్ నిర్ణయాల వల్ల కొన్ని ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా అధోగతి పరిస్థితి అయిపోయింది. రాష్ట్రంలో మొత్తం ఖజానా ఖాళీ చేసి ఈరోజు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే హక్కు అర్హత ఆయనకి లేదు. ఆయన ఇచ్చిన నవరంధ్రాలను పెట్టి నవ మోసాలు చేశాడు. అందరికి కూడా పథకాలు డైరెక్ట్ అకౌంట్లు ఇస్తానని చెప్పి ఈరోజు ప్రతిదానికి కోత కోసి చేసిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే హక్కు కానీ ఆ పేటిఎం బ్యాచ్ కానీ అర్హత లేదని కూడా తెలియజేస్తారు. ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి ఎగ్గొట్టేశారు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అసలు ఎంతవరకు వాస్తవం అంటారు? అరే సార్, ఇప్పుడు ఆయన అధికారం వచ్చిన తర్వాత ఒక 1 year అయితే కానీ అమ్మఒడి జనవరిలో స్టార్ట్ చేశారు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంటే 6 నెలలు పోయాక ఆయన మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు పోయాక పథకాలు స్టార్ట్ చేశారు, అమ్మఒడి స్టార్ట్ చేశారు. అటువంటి ఇంకా కనీసం 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు. అలాంటప్పుడు వీళ్ళు ఇలా దుమ్మెత్తిపోయడం అంటే వాళ్ళు చేసింది అంటే వాళ్ళకి బాధ్యతగా ఒలియాలి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఆయన ఏమంటున్నారంటే 50 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అనేది రావణఖండంగా మారింది, రాష్ట్రపతి పాలన పెట్టాలన్నట్టు మాట్లాడుతున్నారు. మరి గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది, ఇప్పుడు 50 రోజులు ఎలా అనిపించింది? సార్, రాక్షస పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదిక కూల్చినప్పుడు స్టార్ట్ అయింది రాక్షస పరిపాలన. ఆయనది రాక్షస పరిపాలన అంటారు. ఎంతో మంది మీద కార్యకర్తల నాయకుల మీద దాడులు చేసి చాలా విపరీతమైన ఈ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చూసుకుంటే మొన్న వినుకొండ హత్య ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అసెంబ్లీ ముందు ధర్నా గానీ, అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా గానీ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే రాష్ట్రం మరీ దారుణంగా అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, టీడీపీ నాయకులు ఎవరు ఈ వైఎస్ఆర్సీపీ చంపేస్తున్నారు, 36 హత్యలు జరిగినాయి అంటారు. అసలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు అందులో? సార్, 36 హత్యలు అని ఆయన జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి గల్లీలో చేయలేని కార్యక్రమం ఢిల్లీలో చేయడం అంటే అదేంటంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం అనేది నా ఒక అభిప్రాయం. ఈ రాష్ట్రంలో ఎటువంటి కంపెనీలు రాకూడదు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆశయం. అదే ఢిల్లీ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంత ఇక్కడైతే జరగలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో మందిని డోర్ డెలివరీ కూడా చేశారు, మనిషి చంపేసి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇలా మాట్లాడే హక్కు అర్హత ఆయన లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అంటే గతంలో జరిగిన హత్యలు గానీ, అత్యాచారాలు గానీ, నేరాలు గానీ, భూ కబ్జాలు గానీ, అవినీతి ఇవన్నీ కలుపుకుంటే 50 రోజుల్లో జీరో అని చెప్పొచ్చా, నథింగ్ అని చెప్పుకోవచ్చా? దీనికి కంపారిజన్ లేదని చెప్పుకోవచ్చా? సార్, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పేటిఎం మొత్తం ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా నిలువ దోపిడీ చేశారండి. ఇసుక అయితే గాని, మైనింగ్ అయితే గాని, లిక్కర్ అయితే గాని ప్రతి ఒక్క దాంట్లో స్కామ్. అతి త్వరలో ప్రతి ఒక్కరి జాతకాలు బయటపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉన్నది. అలాగే ఈ ఒక అవినీతి అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో
రెడ్ బుక్ మా లోకేష్ బాబు గారు ఓపెన్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరు ఏది చేశారనేది ప్రజలకు కూడా తెలియజేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఇప్పుడు అటు జైలుకి వెళ్ళక, ఇటు అసెంబ్లీకి రాక, ప్రజల సమస్యల మీద పోరాడక, ఇటు బెంగళూరు ప్యాలెస్కే పోతున్నారు. మొన్న ఓడిపోయిన తర్వాత బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు, మళ్ళీ ధర్నా అని వచ్చారు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ఏంటంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారు, ఇటు ప్రజా సమస్యల మీద పోరాడడం లేదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం లేదు. ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరైతే? సార్ ఆయనకైతే మరి ఈ జన్మలో అయితే మళ్ళీ సీఎం, ఆంధ్ర రాష్ట్రం సీఎం కాలేడు, అది వాస్తవం. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలన చూశారు ఆయన్ని. ఇంకా మరోసారి ఆయన గెలిపించుకుంటారని ఆంధ్రప్రదేశ్ ఆశించట్లేదు. ఎందుకంటే అదంతా ఆయన ఇక బెంగళూరుకే పరిమితం అయిపోతాడు. ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ కి ఇంకా ఆయన రాడు. బెంగళూరు పక్క రాష్ట్రానికి పరిమితం అయిపోతారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేరు. ఫైనల్ గా అయితే ఇంకా రాజకీయ భవిష్యత్తు పోయినట్టు, రాజకీయ భవిష్యత్తుగా ఆయనకి లేనట్లే నాకు తెలిసి. ఎందుకంటే ఆయన పరిపాలన చూశారు. ఒక తొగ్గులకు, ఒక సైకో, ఒక రాక్షసుడు ఈ రాష్ట్రానికి ఎలాగా ధ్వంసం చేస్తాడనేది ప్రజలందరూ చూశారు. ఒకప్పుడు రాముడి పరిపాలనలో రావణాసురుని చూశారు, ఇప్పుడు ఈ ఒక జగన్మోహన్ పరిపాలనలో రావణాసురుని చూసాం.